హలో గాయ్స్, లెర్న్ వెన్ కి స్వాగతం. ముందు టాపిక్ లో మనం కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ గురించి చూసాము. ఈ రోజు మనం స్ట్రింగ్ పై పని చేస్తాము. స్ట్రింగ్ ఎలా పనిచేస్తుందో అండ్ పైథాన్ లో దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. అన్నిటికన్నా మొదటిగా స్ట్రింగ్ అంటే ఏమి? స్ట్రింగ్ అనేది పైథాన్ లో ఉన్న డేటా టైప్. ఇది మల్టిపుల్ డేటా టైప్స్ ను దానిలో స్టోర్ చేయడానికి అనుమతిస్తుంది. అంటే మీరు అందులో ఇంటీజర్ ని స్టోర్ చేయవచ్చు, మీరు క్యారెక్టర్స్ ని కూడా స్టోర్ చేయవచ్చు, మీరు స్ట్రింగ్ లో డబుల్ అండ్ ఫ్లోట్ వాల్యూ ని కూడా స్టోర్ చేయవచ్చు. స్ట్రింగ్ యూజువల్ గా సింగిల్ లేదా డబుల్ కొటేషన్ మార్క్స్ లో రాయబడుతుంది. ఇది క్యారెక్టర్స్ కలెక్షన్ అవుతుంది. స్ట్రింగ్ తో ఏమి చేయవచ్చు? స్ట్రింగ్ ను మల్టిపుల్ వేస్ లో ఎలా క్రియేట్ చేయాలో, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ మరియు బిల్ట్ ఇన్ ఫంక్షన్ ను ఎలా అప్లై చేయాలో అదంతా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రాక్టికల్స్ ఇది ఎలా చేయాలి, అక్కడ స్ట్రింగ్ ను బెటర్ వేస్ లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. జుపైటర్ ఓపెన్ అవుతుంది. నేను ముందుగా మార్క్ చేస్తాను. పైథాన్ లో స్ట్రింగ్ ని ఎలా ఉపయోగించాలి. హ్యాష్ ని యాడ్ చేయడం మర్చిపోయాను. నేను కొత్త ట్యాబ్ ని తెరుస్తాను అండ్ కమెంట్ ని రాస్తాను. ఇక్కడ సింగిల్ కోట్స్ స్ట్రింగ్ ను ఎలా ఉపయోగించాలో కమెంట్ చూపిస్తుంది. ఇక్కడ పైథాన్ లో సింగిల్ కోట్స్ స్ట్రింగ్ ను ఎలా ఉపయోగించాలి, నేను సింగిల్ కోట్ స్ట్రింగ్ లో రాస్తాను. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. మీరు ఇప్పుడు సింగిల్ కోట్ స్ట్రింగ్ లో కూడా రాయవచ్చు. మనం ఇక్కడ సింగిల్ కోట్ ను తీసుకున్నాము మరియు దానిలో స్ట్రింగ్ హెలో వరల్డ్ అని రాసాము మరియు మనం దానిని ప్రింట్ చేయడానికి ఇచ్చినప్పుడు అది ప్రింట్ చేయబడుతుంది. ఇది కేవలం అండ్ పైథాన్ లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్ స్ట్రింగ్ ని ఉపయోగిస్తానని అనుకుందాం. ప్రింట్ తీసుకుందాం. మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాము అండ్ రాస్తాము. డబుల్ కోట్స్ ని ఉపయోగిస్తాము. ఇది స్ట్రింగ్ ని ఇక్కడ కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. సింగిల్ అండ్ డబుల్ కోట్స్ తో స్ట్రింగ్ ను ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూసాము. ఇప్పుడు నేను మల్టీ లైన్ స్ట్రింగ్ ను రాయాలనుకుంటున్నాను. మల్టీ లైన్ స్ట్రింగ్స్ ను ఎలా రాయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ నుండి మార్క్ డౌన్ ని ఎంచుకుంటాను. మల్టీ లైన్ స్ట్రింగ్ అనుకుందాం. మల్టీ లైన్ స్ట్రింగ్ ఎలా రాయాలి? నా దగ్గర వేరియబుల్ ఏ ఉందని అనుకుందాం. మీరు మల్టీ లైన్ తో పని చేయాలనుకుంటే మీరు ట్రిపుల్ కొటేషన్ మార్క్స్ తో పని చేయాలి. గుర్తుంచుకోండి, ట్రిపుల్ కొటేషన్ మార్కులు ఉంటాయి. మీరు దానిలో మల్టీ లైన్ స్ట్రింగ్ ను రాస్తారు. బూమింగ్ మార్కెట్ లో పైథాన్ అని రాశానని అనుకుందాం. నెక్స్ట్ లైన్, పైథాన్ ఒక స్మార్ట్ లాంగ్వేజ్ అవుతుంది. పైథాన్ ఏఐ, మషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ లో ఉపయోగించబడుతుంది. ఇక్కడ నేను 3 లైన్లు రాశాను. మీకు మల్టీ లైన్ కావాలంటే మనం 1వ లైన్, తర్వాత 2వ లైన్ అండ్ ఆ తర్వాత 3వ లైన్ రాశాము. ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేసినప్పుడు అది మల్టీ లైన్ స్ట్రింగ్ ను ప్రింట్ చేస్తుంది. పైథాన్ లో మల్టీ లైన్ స్ట్రింగ్ ను ఎలా ఉపయోగించాలో చూసాము. సింగిల్ కోట్, డబుల్ కోట్ అలాగే మల్టీ లైన్ స్ట్రింగ్స్ తో ఎలా ఉపయోగించాలి అనే మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్ ని ఉపయోగించిన తర్వాత మనం స్ట్రింగ్ లో అప్డేట్ చేస్తాము. మనం స్ట్రింగ్ ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను అప్డేట్ స్ట్రింగ్ అని రాస్తాను. నాకు ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది. దాని ఇన్సైడ్ వాల్యూ హలో వరల్డ్ మరియు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఏ ని నేను రన్ చేసి ప్రింట్ చేస్తాను అండ్ అది హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను హలో వరల్డ్ కు బదులుగా హలో పైథాన్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూద్దాం. నేను ప్రింట్ ఇక్కడ రాస్తాను. అప్డేట్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి నేను అప్డేట్ స్ట్రింగ్ ని రాస్తాను. అప్పుడు వేరియబుల్ ను రాయండి. ఇప్పుడు మన ఇండెక్సింగ్ ఉపయోగిస్తాము.
దాని తర్వాత ఇండెక్సింగ్ ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. హలో అనేది 5 లెటర్ గా ఉంది. దాని తర్వాత స్పేస్ ఉంది. మరియు ఇప్పుడు వరల్డ్ కు బదులుగా పైథాన్ ని రాయాలనుకుంటున్నాను. కాబట్టి మనం దానిని 6వ పొజిషన్ లో డిస్ప్లే చేయాలి. మరియు నేను ఇక్కడ ప్లస్ సైన్ ను యాడ్ చేస్తాను. పైథాన్ ని ప్రింట్ చేస్తాను. నేను వర్డ్ కి బదులుగా వేరే దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ప్లస్ తర్వాత పైథాన్ అని రాస్తాను. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయడానికి దాన్ని రన్ చేస్తాము. సో మనం అప్డేట్ చేయాల్సిన స్ట్రింగ్ ఏమి? హలో పైథాన్. మొదట ఇది హలో వరల్డ్ మరియు ఇప్పుడు అది హలో పైథాన్ గా అవుతుంది. సో మీరు పర్టికులర్ స్ట్రింగ్ ను కూడా ఈ విధంగా అప్డేట్ చేయవచ్చు. స్ట్రింగ్ స్లైసింగ్ ఎలా పనిచేస్తుందో చూడడానికి ఇప్పుడు మనం చూద్దాం. అరే ఉపయోగించి దానిని స్ట్రింగ్ గా కూడా చేయవచ్చు. అరేని ఉపయోగించి స్ట్రింగ్ చూద్దాం. ఇక్కడ నేను స్ట్రింగ్ స్లైసింగ్ అని రాస్తాను. ముందుగా నేను ఇక్కడ అలో పైథాన్ స్ట్రింగ్ తీసుకుంటాను. మనం కొంచెం లాంగ్ స్ట్రింగ్ తీసుకుంటాము. సో దాన్ని స్లైస్లు చేయడం మరియు ఫన్ గా ఉంటుంది. సరేనా? అన్నిటికన్నా మొదటిగా పర్టికులర్ ఇండెక్స్ లోని వాల్యూను యాక్సెస్ చేయాలి. నేను ఇండెక్స్ 1 వాల్యూను యాక్సెస్ చేయడానికి రాస్తాను. ఇక్కడ నేను ప్రింట్ ఉపయోగిస్తాను. మనం ముందుగా ఒక మెసేజ్ ను రాస్తాము. ఇండెక్స్ 1 మరియు ఏ బ్రాకెట్స్ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ని ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి? ఎందుకంటే మనం ఇక్కడ అరేని ఉపయోగించాలి. మనం స్ట్రింగ్ ను స్లైస్ చేయాలి. అంటే మనం దానిని పీసెస్ గా కట్ చేయాలి. నాకు 1వ ఇండెక్స్ వాల్యూ కావాలి. సో నేను ఇక్కడ స్క్వేర్ లో 1 ని రాస్తాను. మనకు 1వ ఇండెక్స్ ఈ గా ఉంది. అలో యొక్క HO వద్ద ఈ 1వ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే ఇండెక్స్ ఇప్పుడు 0 తో స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇండెక్స్ 1 నుండి 6 మధ్య వాల్యూస్ ని యాక్సెస్ చేయండి. మనం 1 నుండి 6 మధ్య ప్రింట్ ఇండెక్స్ ని తీసుకుంటాము. సో అది స్ట్రింగ్ A లో స్టోర్ చేయబడిందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 నుండి 6 స్ట్రింగ్ల మధ్య ఉన్న అన్ని క్యారెక్టర్స్ లను బయటకు తీసుకురావాలి. కాబట్టి 1:6. మనం 1:6 ఎందుకు రాసాము? 1వది స్టార్టింగ్ పాయింట్ అయితే అండ్ 6వది ఎండింగ్ పాయింట్ అవుతుంది. చూద్దాం. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్లు కనిపించడం మీరు చూడవచ్చు. సో మీరు లిస్ట్ లో 1 నుండి 6 ఇండెక్సింగ్ స్లైసెస్ ను ఈ విధంగా చేయవచ్చు. ఇప్పుడు ఇంకేదైనా ట్రై చేద్దాం. ఇండెక్స్ 6 వరకు వాల్యూను యాక్సెస్ చేయండి. మనం ఇంతకు ముందు ఈ విధంగా చేశాము. ఇక్కడ మనం 0 నుండి 6 వరకు అన్ని వాల్యూస్ ను ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నేను ప్రింట్ తీసుకుంటాను. నేను 6 వరకు ఇండెక్స్ రాస్తాను. మరియు A ను తీసుకోండి. మనం 6 వరకు వెళ్ళాలి కాబట్టి మనం స్టార్టింగ్ పాయింట్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. 6 మాత్రమే రాయవలసి ఉంటుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మీరు మొత్తం అలోని ఇక్కడ చూడవచ్చు. అర్థమైందా? ఇది స్పేస్ ని కూడా క్యాల్కులేట్ చేసింది. ఇప్పుడు నేను 7 అని రాస్తే అది P వస్తుంది. మీరు 6 వరకు ఇండెక్స్ స్లైసింగ్ ను చేయవచ్చు. ఇప్పుడు నేను స్ట్రింగ్ నుండి లాస్ట్ వాల్యూని యాక్సెస్ చేయాలి. నేను N అయిన లాస్ట్ వాల్యూను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. నేను పైథాన్ యొక్క N ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. నేను దీన్ని ఎలా చేస్తాను చూద్దాం. లాస్ట్ వాల్యూ గురించి మెసేజ్ రాశాను. నేను లాస్ట్ వాల్యూను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను -1 అని రాస్తాను. ఇది మనకు లాస్ట్ వాల్యూ n ని చూపిస్తుంది. కాబట్టి మీరు స్ట్రింగ్ స్లైసింగ్ లో ఈ విధంగా పని చేయవచ్చు. మీరు స్ట్రింగ్ ను ఎలా కట్ చేస్తారు? మీరు అరేతో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏదైనా మనం రాసిన ఇండెక్సింగ్ వాల్యూను ఒక విధంగా అరే అని మనకు అర్థమవుతుంది. అర్థమైందా? సో మీరు పైథాన్ లో స్ట్రింగ్ స్లైసింగ్ ఇలా చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనం స్ట్రింగ్ యొక్క ఇన్బిల్ట్ మెథడ్ ని చూస్తాము. ఇన్బిల్ట్ మెథడ్ ను ఎలా ఉపయోగించాలి? ఇది స్ట్రింగ్ ఇన్బిల్ట్ మెథడ్ గా ఉంది. మనం ఫస్ట్ మెథడ్ ని క్యాపిటలైజ్ అంటాము. క్యాపిటలైజ్ మెథడ్ ఎలా ఉపయోగించబడుతుంది? నేను ముందుగా క్యాపిటలైజ్ అని రాస్తాను. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఈ మెథడ్ మొదటి క్యారెక్టర్ ని స్ట్రింగ్ గా మారుస్తుంది. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.
నేను వేరియబుల్ ఏ తీసుకుంటాను, హలో అని రాశాను మరియు లెర్న్ వెన్ కి స్వాగతం. ఇప్పుడు మనం హలో యొక్క హెచ్ స్మాల్ లెటర్స్ తో ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఇప్పుడు క్యాపిటలైజ్ మెథడ్ ను ఎలా ఉపయోగించాలి? ఏ డాట్ మీరు టైప్ చేసినట్లు మీరు చూడవచ్చు. క్యాపిటలైజ్ ప్రాంప్ట్ చేయబడింది. ఇప్పుడు నేను ఎక్స్ ని ప్రింట్ చేసినప్పుడు ప్రస్తుతం హలో యొక్క హెచ్ స్మాల్ గా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినప్పుడు అది క్యాపిటల్ హెచ్ గా కన్వర్ట్ చేయబడుతుంది. క్లియర్ గా చూసినట్టయితే ఇది మన మొదటి క్యారెక్టర్ ని క్యాపిటల్ గా కన్వర్ట్ చేసింది. కాబట్టి మెథడ్ యొక్క పేరు కూడా మెథడ్ యొక్క కాన్సెప్ట్ గురించి చెబుతోంది. ఈ విధంగా క్యాపిటలైజ్ మెథడ్ ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకునేది కేస్ ఫోల్డ్ మెథడ్ గురించి. ఏ మెథడ్ అది? కేస్ ఫోల్డ్ మెథడ్. ఈ మెథడ్ ఇక్కడ అది క్యాపిటల్ నుండి స్మాల్ గా అవుతుంది. హలో మరియు లెర్న్ వెన్ కి స్వాగతం. మనం ప్రతి వర్డ్ లో మొదటి లెటర్ ని క్యాపిటల్ గా రాస్తాము. ఇప్పుడు నేను వేరియబుల్ ఎక్స్ గా ఒక కేస్ ఫోల్డ్ ని తీసుకుంటాను. అదే మెథడ్ గా ఉంది. ఇప్పుడు ప్రింట్ చేయాల్సిన సమయం వచ్చింది. మీరు గమనిస్తే మనం మొదటి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ గా కన్వర్ట్ చేయబడింది. సెంటర్ మెథడ్ అనే మరో మెథడ్ ఉంది. ఏ మెథడ్ అది? సెంటర్ మెథడ్. ఇది మీ స్ట్రింగ్ ను సెంటర్ లోకి తీసుకురావడానికి ఉపయోగించబడుతుంది. కానీ మనం ఎంటర్ చేసిన రేంజ్ లోకి వస్తుంది. అది ఎలాగో చూద్దాం. నేను ఏ ఈక్వల్ టు పైథాన్ రాశానని అనుకుందాం. ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేస్తాను. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న ప్రింట్ చేయబడిందని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం దానిని కొంచెం అప్డేట్ చేస్తాము. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఏ డాట్ సెంటర్ మెథడ్ అవుతుంది. 20 స్పేస్ ఇచ్చాం అనుకుందాం. సెంటర్ కి తీసుకురావడానికి మనకు 20 స్పేస్లు కావాలి. ఇప్పుడు నేను ఎక్స్ ని ప్రింట్ చేస్తాను. పైన ఉన్న పైథాన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న ఉన్నట్లు మీరు చూడవచ్చు. కానీ రెండవది అప్డేట్ చేయబడినది. నేను ఇక్కడ ఒక మెసేజ్ ని యాడ్ చేస్తాను. సెంటర్ మెథడ్ ఉపయోగించి అప్డేట్ చేయండి. అప్డేట్ చేయబడి ఎక్స్ సెంటర్ లో ప్రింట్ చేయబడినది మీరు చూడవచ్చు. ఇది ఇక్కడ 20 అండ్ ప్రింట్ చేయబడిన పైథాన్ ను వదిలివేసింది. సో స్ట్రింగ్ లో సెంటర్ మెథడ్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి, సరేనా? నేను మీకు మరొకటి చూపిస్తాను. కౌంట్ మెథడ్ అనే ఒక మెథడ్ అని మనం చూస్తాము. ఏ మెథడ్? కౌంట్ మెథడ్. సో స్ట్రింగ్ లో రిపీటెడ్ వర్డ్స్ ను కౌంట్ చేయడానికి ఈ మెథడ్ ఉపయోగించబడుతుంది. ఇది స్ట్రింగ్ లో రిపీట్ అయిన అన్ని వర్డ్స్ ను కౌంట్ చేస్తుంది. ఇక్కడ నేను రాస్తాను ఐ లవ్ పైథాన్. పైథాన్ ఒక స్మార్ట్ లాంగ్వేజ్. ఇక్కడ నేను పైథాన్ ని 2 సార్లు రాశాను అండ్ నేను దానిని కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఏ డాట్ కౌంట్ మెథడ్ గా ఉంది. మనం ఇక్కడ ఏం కౌంట్ చేయాలనుకుంటున్నామో చెప్పాలి. ఇక్కడ నేను పైథాన్ ను రాశాను మరియు ప్రింట్ ను కూడా రాశాను. దేనిని ప్రింట్ చేయాలి? ప్రింట్ ఎక్స్ ని చూద్దాం. స్ట్రింగ్ లో పైథాన్ అనే వర్డ్ ని 2 సార్లు ఉపయోగించినట్లు ఇది మాకు చూపించింది. సో పైథాన్ లో ఇన్బిల్ట్ మెథడ్స్ ను ఈ విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం స్ట్రింగ్ ను ఎలా కంపేర్ చేయాలో చూద్దాం.
మీరు స్ట్రింగ్ ను కంపేర్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు కంపారిజన్ ఆపరేటర్ ను ఉపయోగించాలి. ఈ ఆపరేటర్ గురించి నేను ఆపరేటర్ వీడియోలో మీకు చెప్పాను. మీకు తెలియకుంటే ముందుగా ఆపరేటర్ వీడియోను చూసి ఈ వీడియోను కంటిన్యూ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏమి? ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇది 2 స్ట్రింగ్స్ తో కంపారిజన్ కి సహాయపడుతుంది. నేను లెర్న్ వెన్ అని రాసిన స్ట్రింగ్ str1 గా అనుకుందాం. మరియు నా దగ్గర మరొక స్ట్రింగ్ str2 ఉంది మరియు నేను లెర్న్ వెన్ ని పైన చెప్పిన విధంగా రాశాను. ఇప్పుడు నేను 2 స్ట్రింగ్స్ ను కంపేర్ చేయాలి. మనం స్పెల్లింగ్స్ అండ్ కేస్ సెన్సిటివిటీ రెండిటిని కంపేర్ చేస్తున్నాము. సో మనం దీన్ని ఎలా చేస్తాము? ఇది చాలా సింపుల్. నేను ఇక్కడ రిజల్ట్ ని రాస్తాను. ఇప్పుడు str1 ఈక్వల్ టు str2 అని రాయండి. ఇప్పుడు నేను రిజల్ట్ ని ప్రింట్ చేసినప్పుడు దాన్ని రన్ చేసినప్పుడు మనకు ట్రూ అని వస్తుంది. ఇది ఎందుకు ట్రూ అవుతుంది? 2 కేసులో కూడా ఈ స్ట్రింగ్ 1 మరియు స్ట్రింగ్ 2 స్పెల్లింగ్లు 2 ఒకేలా ఉంటాయి. సో ఇది ట్రూ అవుతుంది. స్ట్రింగ్ కంపారిజన్ ఇంగ్లీష్ డిక్షనరీను అనుసరిస్తుంది. అది ఎలా? ఇక్కడ నేను str1 ఈక్వల్ టు లెర్న్ వెన్ తీసుకున్నానని అనుకుందాం, సరేనా? అప్పుడు నేను str2 తీసుకొని దానికి పైథాన్ అని ఇక్కడ రాశాను. కాబట్టి str1 అండ్ str2 రెండు డిఫరెంట్ వాల్యూస్ ను కలిగి ఉంది. ఇప్పుడు మనం స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2 రెండిటిని కంపేర్ చేస్తాము. ఇప్పుడు మనం రిజల్ట్ ని ప్రింట్ చేసినప్పుడు అది ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు ఫాల్స్ అని వస్తుంది? 2 స్పెల్లింగ్స్ లు డిఫరెంట్ గా ఉన్నందున 2 స్ట్రింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఒక రకమైన స్ట్రింగ్ కంపారిజన్ అవుతుంది. మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. str1 ఈక్వల్ టు a, str2 ఈక్వల్ టు b. ఇప్పుడు నేను స్ట్రింగ్ 1 లెసర్ దాన్ స్ట్రింగ్ 2 దీని రిజల్ట్ ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రిజల్ట్ ని ప్రింట్ చేస్తుంది. ఇది నాకు ట్రూ అని చూపిస్తుంది. ఎందుకు ట్రూ అవుతుంది? మీరు ఇంగ్లీష్ డిక్షనరీను అనుసరిస్తే ముందుగా a వస్తుంది, తరువాత b వస్తుంది, దాని తర్వాత c వస్తుంది. ఇక్కడ నేను మరో స్ట్రింగ్ str3 ఈక్వల్ టు c గా తీసుకుంటాను మరియు ఇక్కడ నేను str2 లెసర్ దాన్ str3 కి చేంజ్ చేస్తాను. c కంటే b చిన్నది కాబట్టి నేను దీన్ని రన్ చేసిన తర్వాత అది మళ్ళీ ట్రూ పాస్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ డిక్షనరీని అనుసరిస్తే మొదట b మరియు తర్వాత c వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొదట వచ్చే ఆల్ఫాబెట్ కంటే తర్వాత వచ్చేది చిన్నదిగా ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రింగ్ కంపారిజన్ జరుగుతుంది. నేను str2 గ్రేటర్ దాన్ str3 రాస్తానని అనుకుందాం. ఇది ఫాల్స్ అని చూపుతుంది. ఎందుకంటే b తర్వాత c వస్తుంది, అంటే b కంటే c ఎక్కువ. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం స్ట్రింగ్ కంపారిజన్ ఇలా జరుగుతుంది. సో ఇది స్ట్రింగ్ కంపారిజన్ అవుతుంది. మన నెక్స్ట్ టాపిక్ లిస్ట్ గురించి ఉంటుంది.